కనులు మూసి కనునేత్రాలు తెరిచి ప్రార్థనలోకి ఉంచాలి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయా, ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధన బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం ప్రభా. నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరికి వినుబుద్ధిని దయచేయండి, వినగలిగిన చెవిని గ్రహించగలిగిన ఆత్మను దయచేయండి. విని విడిచిపెట్టుకుని పోకున్నట్లు విశేష జాగ్రత్త కలిగి వాటిని చేతికి కంకణం వలెను, నుదుటికి బాష్కం వలెను, మెడకు హారం వలెను ధరించుకుని అయ్యా మీ నామానికి మహిమకరంగా మేము జీవించినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. అందరూ బాగున్నారా? చెప్పండి. గాడ్ బ్లెస్ యు ఆల్. వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక నా చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఏంటంటే, నేను 2012లో పరిచర్లోకి వచ్చాను. పరిచర్లోకి వచ్చినప్పుడు ప్రారంభంలో నేను ఎక్కువగా ఎవరో వాక్యాలు వినేవాడిని అంటే దైవజనులు సతీష్ కుమార్ గారు వాక్యం వినేవాడిని, జైపాల్ గారు వాక్యం వినేవాడిని, వారానికి ఒకసారి వచ్చేది జాన్ వెస్లీ గారు వాక్యం వినేవాడిని. ఆ వాక్యం వింటూ నా దగ్గర ఉన్నటువంటి పుస్తకాలను చదువుకుంటూ నేను ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. కొంతమంది ఈ మధ్య అడుగుతున్నారు, అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళారు ట్రైనింగ్కి, మీరు ఎక్కడ ట్రైనింగ్ చేశారని. వెళ్ళానని చెప్పనా, వెళ్ళలేదని చెప్పనా? వెళ్ళాను, కానీ ట్రైనింగ్ అవ్వలా. ఆగ్రా వెళ్ళాను, అక్కడ 6 నెలలు ఉన్నాను. అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల క్లాసులు ఆగిపోయినాయి. బైబిల్ రీడింగ్ ఫస్ట్ టైం కంప్లీట్ చేశాను ఆగ్రాలో చదివి, అంతే. డైలీ బ్రెడ్ అని ఒక అనుదిన మన్నా అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని చదివినప్పుడు నా హృదయం నన్ను బలపరిచింది. అప్పుడు మా మేనమావకి, చిన్నమ్మాయికి ఫోన్ చేశా, మాయా ఈ పుస్తకం చదివాక నాకు చాలా బలం వచ్చినట్టుంది, నిలబడి వాక్యం చెప్పగలను అన్న ధైర్యం నాకు వస్తుంది, ఇక ట్రైనింగ్ జరగట్లా, వచ్చేనా అని అడిగా. అప్పుడు మా ఇంట్లో ఏ ఆలోచన అయినా ఆయన్ని అడిగేవాడు, వచ్చేయండి అన్న. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాను. మరి దానికి ముందు కాళీపట్నం వెళ్ళానో వెనక వెళ్ళానో తెలియదు, కానీ కాళీపట్నం వెళ్ళి సంవత్సరం ఉన్నాను. అక్కడ క్లాసులు ఎప్పుడు జరిగాయంటే, ఈ తెల్లదొరలు వచ్చినప్పుడు ఆ 2-3 రోజులు క్లాసులు పెట్టేవాళ్ళు. మిగిలిన రోజులు దొరలు ఉండేవాళ్ళు కాదు, మాస్టర్లు ఉండేవాళ్ళు కాదు. అక్కడున్న హాస్టల్ పిల్లలకి నేను లీడర్గా ఉండి చూసుకునేవాడిని, అంతే. ఆ దావిద్ పాస్టర్ గారు ఎక్కడన్నా గృహ కుడికల్లో దూర ప్రాంతాల మీటింగ్లు ఇది వెనకాల తీసుకుని వెళ్ళేవారు. అయితే నేను ఇక బైబిల్ ట్రైనింగ్ చేసిందే లేదు, మీరు నమ్మినా నమ్మకపోయినా. దేవుని స్తోత్రం చెప్పండి. మరి మీ గురువు ఎవరంటే, నా గురువు యేసుక్రీస్తు ప్రభులు వారే. అది మా వెనకాల గదిలో, చిన్న గదిలో కూర్చుని పుస్తకాలు అప్పుడు జైపాల్ గారు ఇవ్వండి, ఏంటిదండి, కల్వరి ప్రేమ, కల్వరి దారో కల్వరి ప్రేమో, చిన్న చిన్న పుస్తకాలు వచ్చాయి. ఇన్ని ఉండే నా దగ్గర. కల్వరి దర్శనం సంథింగ్. ఆ పుస్తకాలు చదివేవాడిని, బలపరుచుకునేవాడిని, నన్ను నేను బలపరుచుకునేవాడిని. చిన్న బలహీనత ఏంటంటే, చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే, ఎక్కువగా జాన్ వెస్లీ గారి వాక్యాలు వినటం వల్ల నేను మాట్లాడుతున్నప్పుడు ఆ పదజాలం, ఆ వాక్చతుర్యం నాకు వచ్చేది. యాజ్ ఇట్ ఈస్గా జాన్ వెస్లీ గారు మాట్లాడుతున్నట్టే మాట్లాడేవాడిని. ఒకసారి ఉపవాస కుడికల్లో ఆఖరి రోజు నైట్ నేనే మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడాను. తామరకొల్లు కూడా వెళ్ళిందంట మైక్, ఆ శబ్దం. ఆ కీబోర్డ్ ప్లే చేసి ఆయన నన్ను పిలిచి, జాషువా పాస్టర్ గారు, జాన్ వెస్లీ గారు బీపీఎఫ్ ఉన్నారు కదా, వాళ్ళ కుమారుడు తబలా వాయిస్తారు, కీబోర్డ్ ప్లే చేస్తారు. పాస్టర్ గారు మీకు ఒక సవరణ, మీకు ఒక చిన్న ఆలోచన ఇవ్వాలనుకుంటున్నారు అన్నారు. చెప్పని అన్న. మీరు వాక్యం చాలా బాగా చెప్పారు, చాలా అద్భుతంగా మాట్లాడారు, కానీ మీరు కొంచెం చిన్నది సరి చేసుకోవాలన్నారు. ఏంటండి అని అన్న. ఏంటంటే, కొంచెం మీరు మాట్లాడుతున్నప్పుడు జాన్ వెస్లీ గారు యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడేస్తున్నారు, కాబట్టి కాపీ పేస్ట్ అనుకుంటారు మీరు సొంతంగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా అని అన్నారు. తర్వాత నేను ఆయన వాక్యాలు వినటం మానేసా, మంగాచార్లయ్య గారు వాక్యాలు వినటం మొదలెట్టా. అప్పుడు కొన్ని రోజులకి ఆయన స్వరం వస్తుంది, ఆయన స్వరం వస్తుంది. మీరు కూడా అందుకని పెద్దవాళ్ళు అంటారు, 6 నెలలు సాహసం చేస్తే వాళ్ళు మనం ఎవరిదైతే ఎక్కువగా వింటామో, ఎవరినైతే ఎక్కువగా ఫాలో చేస్తామో వాళ్ళ స్వరం, వాళ్ళ మాట తీరు మనకు వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. మాట్లాడాలని కాదు. తర్వాత నాకే అర్థమైంది. విజయ్ కుమార్ అని అన్నారు, అప్పుడప్పుడు చూస్తున్నా మంగాచార్య గారు వస్తున్నారు అన్నాడు. నేను చెప్తుంటే ఆయన అర్థం ఏంటి అంటే, ఆయన పదజాలం వస్తుంది అనమాట. సరే, నేను సరి చేసుకోవాలనుకున్నా, ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, దైవజనులు నన్ను హెచ్చరించారు, నా మేలు కోసం చెప్పారు, నేను వాళ్ళ స్వరం వీళ్ళ స్వరంతో మాట్లాడనుకోవట్లా, నా స్వరం నాకు దయచేయి అని అప్పటి నుంచి ఎక్కువగా వినటోళ్ళు మానేశాను, చదవటాలు మొదలెట్టాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగని పూర్తిగా వినటం మానేయలేదు,
వింటున్నాను. ఎందుకంటే నాకు ట్రైనింగ్ లేదు కదండి. బైబిల్ ట్రైనింగ్కి వెళ్తే ఏ వచ్చినా ఎలా తీసుకోవాలి, సూత్రం వెంబడి సూత్రం, మరి ఉంటుంది కదా, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఎలా తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా వర్తమానం చెప్పాలి అని వాళ్ళు ప్రసంగ శాస్త్రాలు ఉంటాయి, దెయ్యాల శాస్త్రం ఉంటుంది. తర్వాత సేవలోకి వచ్చిన తర్వాత కొన్ని సేవకులకి తరబిదులు ఇస్తున్న ఏరియాలకు వెళ్ళాను. ముదినేపల్లిలో 3 రోజులు పెట్టేవాళ్ళు వారానికి. సేవకులందరూ వెళ్ళి తరబిదు పొందుకునేవాళ్ళు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. అలా వారానికి 3 రోజులు వెళ్ళి అలా బలపడ్డాను. తర్వాత నేను ప్రార్థన చేసుకున్న తర్వాత నాటి నుంచి నేటి వరకు జాన్ వెస్లీ గారి స్వరం ఈ మధ్య మీరు ఏమైనా వింటున్నారా? పోనీ మంగాచర్ల గారి స్వరం ఏమైనా వింటున్నారా? వింటలా. నా స్వరం నేనే మాట్లాడుతున్నా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే దైవజనులు చెప్తున్న మాటలు సత్యమే. ఒక దైవజనుని ప్రసంగం విని ప్రసంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేను కాపీ పేస్ట్ చేస్తే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? చూడండి, ఇర్మియా గ్రంథం 23:30. వాళ్ళు చెప్పినప్పుడు నేను అన్యదా భావించలేదు, కోపంగా తీసుకోలేదు, నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో ఉంది ఈ మాట. ఇర్మియా గ్రంథం 23:30 చదవండి. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించుచు ప్రవక్తలకు, నా జతపని వారి యొద్దనున్న మాటలను దొంగిలించుచున్నానుందా, దొంగిలించుచు ఉందా? అది దొంగిలించు ప్రవక్తలకు. మరి దొంగిలించుచు అంటే పదం మారిపోతుంది అక్కడ. దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని, వాళ్ళకి శ్రమ అని కూడా ఉంది. అర్థమవుతుందా? కొంతమంది ఉంటారేమో కాపీ పేస్ట్ చేసే సేవకులు ఉంటారేమో, విన్నది విన్నట్టుగా ప్రసంగం ఇక్కడికి వచ్చి చేసేవాళ్ళు ఉంటారేమో. ఒక చోట ఇయర్ ఫోన్ పెట్టుకున్నాడంట ఒక పాస్టర్ గారు స్టేజ్ మీద. ఇక్కడ వింటున్నాడంట, ఇక్కడ ప్రకటిస్తున్నాడంట. ఇది ఏదైనా ఆగిపోద్ది. అప్పుడేంటి పరిస్థితి? ఎవరు నడిపింపు కోరుకోవాలి? మనం పరిశుద్ధాత్మ నడిపింపు కోరుకోవాలి. కానీ ఇయర్ ఫోన్లో ఇక్కడ ప్రకటిస్తామంటే అది ఎంత బుద్ధిహీనత. కాబట్టి ఉన్నారు వాళ్ళంటోళ్ళు. కానీ దేవుని మహాకృప. ఒకసారి రాజపట్నంలో దైవజనులు చెప్పారు, లక్ష్మి గారు కూడా వచ్చారు అప్పుడు కదండి. జాన్ వెస్లీ గారు ఏం చెప్పారు? ఆయన కారులో ప్రయాణం అవుతున్నప్పుడు ఏం చేస్తారంట? ఆయా దైవజనుల వర్తమానాలు వెంట కూర్చుంటారంట, ఖాళీగా ఉండరంట. ముఖ్య ప్రసంగికులు, పెద్ద ప్రసంగికులు, హోసన్న మినిస్ట్రీ సేవకులు, మరి ఆ దైవజనులే వేరే దైవజనుల ప్రసంగాలు వింటూ తమను తాము మరి నేలనొద్దా అంటే వింటాను. విన్నది విన్నట్టుగా తీసుకోను, కొన్ని తీసుకుంటానేమో. దానికి రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఎందుకంటే ఈ మధ్య ప్రసంగాలు విని కొంతమంది నేను కాపీ పేస్ట్ చేస్తున్నానేమో అనుకుంటున్నారు. అందుకే నీ మాటలు చెప్తున్నా. కాబట్టి అమ్మ, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము గలవాడు విని పాండిత్యాన్ని ఏం చేసుకుంటాడంట? అభివృద్ధి చేసుకుంటాడు. వివేకము గలవాడు ఆలకించి, అద్దుగో నీతి సూత్రములను నేను ఈ పని చేస్తున్నాను. ఇంతకుముందు మీకు ఇచ్చిన రిఫరెన్స్ ప్రకారం జత పని వారి అంటే వేరే సేవకుని మాటలు నేను దొంగిలించట్లేదు. కానీ కొన్ని పాయింట్స్ ఏదైతే ఉంటాయో, నాకు నచ్చిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సేకరించి, వాటిని సంపాదించుకుని, వాటిని పొదిగి నా అనుభవాలను సమకూర్చి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన పూర్వకంగా వెళ్తానే తప్ప ఆ దైవజనుడు చెప్పిన ఆలోచనతోనో లేకపోతే ఆ దైవజనుడు చెప్పిన కోణంతో నేను వెళ్ళను. ఇప్పుడు దావీదు 6 మూరల జానుడు ఉన్న వ్యక్తిని పడగొట్టాడు. ఆ వ్యక్తి పేరేంటి? నేను చెప్పినా అదే చెప్తా, మీరు చెప్పినా అదే చెప్పాలి. అలా చెప్పాల్సిన విషయాలు చెప్పక ఈ పాస్టర్ గొల్యాతే అని చెప్పాడు, ఆ పాస్టర్ గొల్యాతే అని చెప్పాడు. మరి ఏమని చెప్పాలి? ఆ గొల్యాత్ ప్లేస్లో ఇంకొక పేరు చెప్పాలా? ఏమంటే కొన్ని చెప్పాల్సిన విషయాలు చెప్పక తప్పో. కాబట్టి సంఘ బిడ్డలైతే మీరైతే అలాంటి ఆలోచనతో ఉన్నారని నేను అనుకోను. కానీ ఎక్కువగా బయట వెళ్తుంది కాబట్టి, స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, బయట వినేవాళ్ళు ఎట్లా చెప్తున్నాడు ఈ పాస్టర్, ఎక్కడ ట్రైనింగ్ చేశాడు అనేది కొంతమందికి ఆలోచన అయితే, ఇదిగోండి పరమగీతం గ్రంథకర్త ఎం దేవదాసాయి గారు ఇట్లా పుస్తకాలు అడిగి రప్పించుకుని చదువుకుని, నాకు తెలియకపోతే కొంతమంది దైవజనులకి ఫోన్లు చేసి అడిగి, నేను ఎప్పుడు చెప్తా, నాకు తెలియంది తెలుసుకోవడానికి సిగ్గుపడను, తెలిసింది చెప్పడానికి భయపడను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ విధంగా పుస్తకాలు చదివి, కొన్ని వీడియోస్ విని, అసలు ఆ దైవజనుని ప్రమేయం ఏంటి, ఆ దైవజనుని ఆలోచన ఎలా ఉంది, దేవుడు ఆయనకి ఎట్లా తలంపిచ్చాడు, నాకు ఎలాంటి తలంపిచ్చాడు అని ట్రాలీ చేసుకుని, కొన్ని విషయాలను సంపాదించుకుని, కొన్ని విషయాలు తెలియని విషయాలు తెలుసుకుని, ప్రార్థన చేసుకుని, ప్రార్థన పూర్వకంగానే సిద్ధపడి మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను తప్ప జతపని వారి మాటలు దొంగిలించి మాత్రం నేను చెప్పట్లా. రెండో మాట, మీకు ఇచ్చిన రిఫరెన్స్ ప్రకారం ఏదో జ్ఞానము సంపాదించుకుందామని కొన్ని వాక్యాలు నేను వింటాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే, మంచిది. ఇది డౌట్ ఉన్న వాళ్ళకి
ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం అనుదిన వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అంటే ప్రతి ఆదివారం మన వాక్య ధ్యానం బ్రహ్మగీతము 1వ అధ్యాయం 3వ వచనం చదవండి మరి. నీవు పూసుకుని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఎన్ని వారాల నుంచి చదువుతున్నావు ఈ మాటని? 10 వారాలు. పార్ట్ 11 రాసుకోండి, 11వ భాగం, 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 11వ భాగం. మీరు రీసెర్చ్ చేయండి. మీకు ఒక మీరంటే మీరు కాదు, యూట్యూబ్లో వినేవాళ్ళు కూడా వస్తారు మీరంటే. మళ్ళీ మీరంటే మీరు పొరబడి పడిపోవద్దు. ఈ 1వ అధ్యాయం 3వ వచనం మీద ఇన్ని ప్రసంగాలు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారేమో నాకు చూపించండి. అర్థమవుతుందా? సరే, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి వెళ్ళిపోతున్నాను నేను. ఎంత అద్భుతమైన, నాకే నచ్చుతుంది అనమాట. నాది నేను ఎప్పుడు మెచ్చుకోను, కానీ మెచ్చుకునే సందేశం ఏదైనా ఉందంటే కీర్తన 11వ కీర్తనను ఈ 1వ అధ్యాయం 3వ వచనం మాత్రమే. నా ప్రసంగాలు నా ప్రసంగం నాకు నచ్చినవి ఏదైనా ఉందంటే ఈ 2 వచనాలే. కీర్తన 11వ కీర్తనను పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఇప్పుడు మరలా ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి పేరు యెహోవా షమ్మా. రాసుకోండి. 13వ పేరు. ఇంతవరకు 12 పేర్లు చెప్పాను. ఎన్ని పేర్లు చెప్పాను? అటు తిరిగితే దెబ్బలు పడతాయి. అర్థమవుతుందా? కూర్చో, సిట్టేట కూర్చో. రాసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనం. యెహోవా షమ్మా. దీన్ని తెలుగులో యెహోవా అక్కడ ఉన్నాడు. రాసుకోండి. ఇప్పుడు చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 48:35 వచనంలో ఆఖరి మాట, స్టార్టింగ్ నుంచి కాదు. యెహోవా ఉండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. ఈ మాట వెనకాల చెప్పండి. యెహోవా ఉండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. ఏ పట్టణమునకు? భలే చెప్పారండి వదిన గారు. ఆ పట్టణం అంట. ఆ పట్టణం అంటే ఏ పట్టణం? అది యెరూషలేం పట్టణం. యెరూషలేం పట్టణానికి పెట్టబడిన పేరు ఏంటంటే యెహోవా ఉండు స్థలం. అంటే దీని అర్థం యెహోవా అక్కడ ఉన్నాడు. ఈ మాట కొంచెం లోతుకి తీసుకెళ్తే ఉన్నాడు, ఉన్నవాడు. నిర్గమకాండంలో మోషేతో దేవుడు ఏం చెప్పాడు? నేను ఉన్నవాడను అనే మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పట్టణంలో ఉండేవాడు, ఆయన నీ దేహంలో ఉండేవాడు, నీ హృదయంలో ఉండేవాడు, ఆయన నీ సంతోషంలో ఉండేవాడు, ఆయన నీ బాధలో ఉండేవాడు, ఆయన నీ శ్రమలో ఉండేవాడు. ఈ పేరు ఎవరి ద్వారా ప్రకటించబడిందంటే యెహెజ్కేలు దర్శనంలో, యెహెజ్కేలుకి ఇవ్వబడిన ప్రత్యక్షంలో ఈ మాట చెప్పబడడం జరిగింది. యెహెజ్కేలు ఎక్కడ ఉండి? చెరలో ఉండి. చెరలోకి ఎందుకు వెళ్ళాడు? యూదులు దేవుని మాట వినకపోవటం వల్ల యూదుల్ని బబులోనికి అప్పగించాడు, బబులోని చెరకు అప్పగించాడు. 3 దఫాలుగా వెళ్ళారు. ఆ 3 దఫాల్లో ఒక దఫాగా ఈ యెహెజ్కేలు కూడా చెరలోకి వెళ్ళిపోయాడండి. యెహెజ్కేలు చెరలో ఉండి దర్శనం చూస్తున్నాడు. అదే యెహెజ్కేలు గ్రంథం. ఈ యెహెజ్కేలు గ్రంథం అంతా యెహెజ్కేలు దర్శనం. యెహెజ్కేలు దర్శనంలో ఇతను ఆఖరిగా చెప్పిన మాట ఏంటంటే యెహోవా ఉండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. ఈ పేరును ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే దేవుడు తన ప్రజల మధ్య నిత్యం నివసిస్తూ తోడుగా ఉంటాడని ఈ పేరు తెలియజేస్తుంది. ఓకేనా? నేపథ్యం ఏంటంటే బబులోను చెరలో ఉన్న యూదులకి. నేపథ్యం అంటే ఏంటంటే ఇది ఎవరికి వర్తిస్తుందంటే బబులోను చెరలో ఉన్న యూదుల్ని ఉద్దేశించి. అర్థమవుతుందా? బబులోను చెరలో ఉన్న యూదుల్ని ఉద్దేశించి ఈ మాట ప్రకటించడం జరిగింది. అర్థమవుతుందండి? అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మరలా మనల్ని దర్శిస్తాడు. చెరలో ఉన్న వాళ్ళకి ఊరటనిచ్చే మాట. దేవుడు మరలా మనల్ని దర్శిస్తాడు. మనం మరలా మన యెరూషలేం ప్రాంతానికి వెళ్తాం. మరలా మనం యెరూషలేం పట్టణాన్ని కట్టుకుంటాం. మరలా మన యెరూషలేంలో దేవాలయాన్ని కట్టుకుంటాం. మన దేవుడు అదిగో ఆ యెరూషలేం అనబడిన ఆ పట్టణంలో, ఆ దేవాలయంలో ఉంటాడు. దీన్నే యెహోవా షమ్మా అని హెబ్రీ భాషలో అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రజనీ గారికి అర్థం కాదు ఈ వాక్యం అంతా. ఇంటికి వెళ్ళాక అప్లోడ్ అయ్యాక మళ్ళీ స్టార్టింగ్ నుంచి వినాలి. ఆసక్తి ఉంటే వింటారు, లేకపోతే వినరు. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రారంభంలో సినిమాకి వెళ్తేనే అర్థమైంది సినిమా మ్యాటర్ అంతా. 5 నిమిషాలు అయిపోయి వెళ్తే అర్థమైంది సినిమా. సరే, ఇప్పుడు కొంచెం కిందకు వస్తున్నాను. సరే, నేను ఇంట్రడక్షన్ ఇచ్చేసాను. ఇప్పుడు మరొక పేరు చెప్పాలి. హెబ్రీ భాషలో యెహోవా షమ్మా అంటారు. ఈ మాటని గ్రీకులోకి వెళ్తే ఎలా అంటారంటే ఇమ్మానుయేల్. రాసుకోండి, ఇమ్మానుయేల్. ఎక్కడుంది ఈ మాట?
మత్తయి సువార్త 1వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు చదవద్దు. ఈ ప్రసంగాలు ఎన్నోసార్లు విన్నాం మనం, అందుకని నేను చదివించను. అక్కడ కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడినని వచనాలు ఉంటాయి. దానికి పుట్టినోట్లు ఏమనుంటుంది? ఇమ్మానుయేలు అనే మాటకి భాషాంతరం దేవుడు మనకి తోడని అర్థం. ఇప్పుడు యెహోవా షమ్మా అన్నా ఇమ్మానుయేల్ అన్నా అర్థం ఏంటో చెప్పండి అమ్మా. దేవుడు మనకు తోడు అని అర్థం. ఇప్పుడు వాక్యం ఉపోద్ఘాతం అయిపోయింది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఇప్పుడు తోడుగా ఉన్నారా? ఉన్నారు. ఆనాడు యూదా ప్రజలకి మాత్రమే కాదు, ఈనాడు మనందరికీ ఇది వర్తిస్తుంది. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, నేపథ్యం ఉద్దేశం ఏంటంటే బబులోను చెరలో ఉన్న యూదులకి అని. అంటే ఇప్పుడు మనకు కాదా? మనకు కూడా. మనకి ఎలా ఆపాదించబడింది, మనకి వచనం ఎలా నెరవేర్చబడింది? యెహెజ్కేలు దర్శనంలో చూసినట్టుగా బబులోనులో నుంచి చెరలో నుంచి యూదులు విడిపించబడ్డారు, యెరూషలేం పట్టణానికి వచ్చారు, దేవాలయాన్ని కట్టారు, దేవుడు వారిని దర్శించాడు, దేవుడి మహాకృప, దేవుడిని ఆరాధించారు, అయిపోయింది. ఈరోజు మన విషయంలో ఈ వచనం నెరవేరిందా లేదా? నెరవేరిందా లేదా? చూడండి, యోహాను సువార్త 14:16. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూను అప్పుడప్పుడునా మీ యొద్ద ఎల్లప్పుడూను ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను సత్యస్వరూప ఆత్మను మీకు అనుగ్రహించిన. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ వెళుతూ ఉండేవారు. అవునండి. దేవుని ఆత్మ బలంగా ఎవరి మీదకి వచ్చిందంట? సంసోను మీదకి, దావీదు మీదకి వస్తూ వెళ్తూ ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణత్యాగం తర్వాత, ఆయన పరమకు చేర్చుకొనబడిన తర్వాత, పెంతెకొస్తు దినాన 120 మంది కలిసి మేడగదిలో ఉండి ఏకగ్రీవముగా పట్టుదల కలిగి ఒకే ఆలోచనతో పెట్టుకుని వాళ్ళు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అగ్ని 2 నాలుకలుగా విభాగింపబడి అనేక మంది మీద వ్రాలగా వారు వాక్ శక్తిని పొందుకున్నారు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఉంటుంది, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అని ప్రభు చెప్పారు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారా లేదా? చెప్పట్లేదు అందరూ. మాస్టర్ గారు చెప్పరే, అందరూ చెప్పండి, ఉన్నారా లేరా? మన హృదయంలో ఉన్నారా లేదా? ఇదిగో మీ హృదయములలో ఆయన పరిశుద్ధాత్మ నివసించినని మీకు తెలియదా? ఇప్పుడు పరిశుద్ధాత్మను వచ్చి వెళ్ళిపోరు. దావీదు గారు అన్నారు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకము అన్నాడు పాపంలో పడినప్పుడు. అంటే పాపంలో పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడని అర్థమవుతుంది, అక్కడ విడిచిపెడతాడని అర్థం. అప్పటికి తీసివేయబడలేదేమో, అందుకని ఆనందం కోల్పోయాడు, కానీ నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసేయొద్దా. పరిశుద్ధాత్ముడు తోడుగా ఉంటే మనకి కలిగే ఉపయోగం ఏంటంటే, అపోస్తల కార్యాలు 1:8 ప్రకారం శక్తిని పొందుకుంటాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఈ శిష్యులు మేడగదిలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న వాళ్ళు శక్తిని పొందుకున్నారు. నా మాట వినండి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోక మునుపు యోహాను సువార్త ఇంచుమించు 20వ అధ్యాయం అనుకుంటా, అక్కడ యేసు ప్రభులు వారు చనిపోయిన తర్వాత 10 మంది శిష్యులు కలిసి ఒక గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుని ఏమవుతున్నారు? భయపడతా కూర్చున్నారు. ఏం చేస్తున్నారు? భయపడతా కూర్చున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారో అప్పుడు గదులు తలుపులు తెరిచి బయటకు వచ్చి వీధుల్లో ప్రకటిస్తున్నారు, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపరుతా. అదిగదిగో పేతురు యేసు ప్రభుల వరాల వెనకాల నడిచావు కదా నువ్వు అంటే, ఆయన నేను ఎరగను అని ముమ్మారు బొంకాడు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకోక ముందు. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత జైల్లో పెడితే పెట్టుకోండి, ఐ డోంట్ కేర్. చంపితే చంపుకోండి, ఐ డోంట్ కేర్. ఎలా వచ్చింది ఈ ధైర్యం? చెప్పరేంటండి? అది మీరు నాకు రిప్లై ఇవ్వాలి. ఎలా వచ్చింది ఈ ధైర్యం? పరిశుద్ధాత్మ శక్తి వల్ల వచ్చింది. ఆయన తోడుగా ఉంటే ధైర్యం ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఆయన తోడుగా ఉంటే మనం బలపరచబడతాం. ఆయన తోడుగా ఉంటే చావడానికి సిద్ధంగా ఉన్న మనం కూడా బతికి బట్టగట్టేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, కొంతమందికి తెలియని విషయం ఏంటంటే, మీ హృదయంలోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మనల్కి ధైర్యాన్ని ఇస్తాడు. పేతురు పత్రికలో, తిమోతి పత్రికలోనో పౌలు గారు అంటారు, దేవుడు మనకి పిరికితనము కలిగిన ఆత్మను ఇయ్యలేదు గాని ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన. ఇప్పుడు చెప్పండి, మనకి ఏం తోడుగా ఉంది? శక్తి, ఆత్మశక్తి మనకు తోడుగా. నాకెవరు లేరు అనుకునే వాళ్ళకి
అందరూ వదిలేశారు, నేను ఒంటరి వాడిని అనుకునే వాళ్ళకి ఈరోజు ప్రసంగం చాలా ఓదార్పునిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపరుద్దాం. వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న సంఘటన చెప్పనివ్వండి. మరలా చెప్తున్నాను, పేరు యెహోవా షమ్మా. అందరూ చెప్పండి. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? యెహోవా అక్కడ ఉన్నాడు, ఆయన ఉన్నవాడు. ఎక్కడ ఉన్నాడంటే నీ శ్రమలో ఉన్నాడు. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకి తోడని. ఓ తల్లిదండ్రి, ఓ భార్య భర్త పెళ్ళయింది, పిల్లోడు పుట్టాడు, స్కూల్ వయసు వచ్చింది, స్కూల్కి పంపిస్తున్నారు. కొంచెం ఏజ్ పెరిగింది, వాడికి పర్స్ ఇచ్చారు. ఆ పర్స్లో ఒక ఫోటో పెట్టారు. ఏం ఫోటో? దేవుడు ఫోటో పెట్టి, యేసయ్య ఫోటో పెట్టి, అరే నాన్న నువ్వు నిత్యం చక్కగా ప్రార్థన చేసుకోరా అని వాక్యం పెడితే అర్థం కాదు కదా, పెట్టి రే దేవుడురా, దేవుని భయభక్తులు కలిగి ఉండరా అని భయభక్తులు నేర్పుతూ ఆ బిడ్డకి పర్స్లో ఆ ఫోటో పెట్టి పంపించారు. గమనించాలి, మనవాడు కొంచెం పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఇప్పుడు స్నేహితులు అలవాటయ్యారు. ఎవరు అలవాటయ్యారు? స్నేహితులు. తల్లిదండ్రులు చెప్తున్నారు, అరే వాడి సహవాసం చేయకురా, చెడిపోతావు, దుష్ట సాంగత్యం మంచినడవని చెరుపునని వాక్యం చెప్తుందిరా. ఎందుకురా అంటే ఎంతసేపు నస పెడుతున్నారని తల్లిదండ్రుల మీద చిరాకు వచ్చి, క్షమించాలి, ముందు కొంచెం వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని తల్లిదండ్రులు ఫోటో పెట్టుకున్నాడు. ఇంకా కొంచెం మెచ్యూర్ వయసు ఇచ్చాక, స్నేహితులు అలవాటు అయ్యాక, ఇప్పుడు తల్లిదండ్రుల మీద ఇసుకుదల వచ్చింది, స్నేహితులు ఫోటో పెట్టుకున్నాడు. ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది, తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే వీడు ఒంటరిగా ఉంటే తొంటరోడు అయిపోయేలాగా ఉన్నాడు, పెళ్లి చేసేద్దాం, గుదిబండి వేసేద్దాం అని చెప్పి ఆడికి ఏం చేశారు? ఇప్పుడు వినాలి, ఏం చేశారు? ఇప్పుడు పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎవరి ఫోటో ఉంది? తర్వాత ఎవరి ఫోటో పెట్టాడు? తర్వాత ఎవరి ఫోటో పెట్టాడు? ఇప్పుడు ఎవరి ఫోటో పెట్టాడు? తన భార్య ఫోటో పెట్టాడు. హనీ, పెళ్ళైన సంవత్సరం మొదటి సంవత్సరం హనీ, రెండో సంవత్సరానికి హాని, మూడో సంవత్సరానికి దెయ్యంలా కనబడుతుంది, నాలుగో సంవత్సరం దెయ్యం అయిపోయింది. ఈ 4 సంవత్సరాల్లో పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయ్యారు. ఇప్పుడు ఎవరు ఫోటో పెట్టుకున్నాడు? మీ వాట్సాప్ డీపీలో ఎవరు ఫోటో పెట్టుకున్నారు? తల్లిదండ్రులు అయితే పిల్లల ఫోటోని పెట్టుకుంటారు, వాళ్ళ ఫోటోలు పెట్టుకోరు. ఇప్పుడు పిల్లలు ఫోటో పెట్టుకున్నారు. ఈ పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. వీళ్ళు రెక్కలు వచ్చినాయి కదా, వేరే దేశానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అప్పుడప్పుడు వీడియో కాల్లో చూస్తున్నాడు మనవరాలని. ఆ మనవరాలు ఫోటో పెట్టుకున్నారు. ఒరే ఫోన్ చేయరేంట్రా, నా మనవడిని చూపించండిరా, నా మనవరాలను చూపించండి అంటే ఎక్కడ స్కూల్కి వెళ్ళిపోయాడు, ఎక్కడ ఖాళీ ఉంటుంది. ఇక మనవాళ్ళు ఫోటో పక్కకి పెట్టేశారు. కొడుకు ఫోటో చూసుకుందామంటే ఇప్పుడు కొడుకు కూడా దూరం అయిపోయాడు. ఇప్పుడు ఒక్కొక్క ఫోటో తీస్తాం ప్రారంభించాడు. ముసలి వయసు వచ్చింది చూడండి, తన చూసుకున్నాడు, తన బాల్యం నుంచి జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మనవాళ్ళు దూరం అయిపోయారు, కొడుకులు దూరం అయిపోయారు. ఇదిగో నేను పెళ్లి చేసుకున్న నా భార్య నాకు, అందుకని మా భాష అంట, నువ్వు ఎక్కువగా బిడ్డలను చూసుకుంటున్నావు, నన్ను వదిలేస్తున్నావు. పెళ్ళి అయ్యాక పిల్లలు ఇప్పుడు వీళ్ళు ఎంత ఇదంటేనండి, పెళ్ళి అవనంత వరకు ఏమో తల్లిదండ్రులు అంటే ప్రాణం, పెళ్ళి అయ్యాకేమో భర్త అంటే ప్రాణం. పెళ్ళి అయ్యాక కొన్ని సంవత్సరాలు అయ్యాక కొంచెం భర్త మీద కోపాలు వస్తాయి, అప్పుడు మనసు చచ్చిపోద్ది, ప్రేమ ఇరిగిపోద్దంట. అప్పుడు ఎవరి మీదకి వెళ్ళిపోద్దంట? చాలా మంది నాతో అంటారు ఈ మాటలు, నా పిల్లల కోసమే నేను బతుకుతున్నాను అంటారు. అది వాళ్ళ బాధ, ఆవేదన, వాస్తవం కాదని నేను చెప్పట్లా. కొంచెం ఇంగిగా మాట్లాడినేమో నన్ను క్షమించాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఇప్పుడు ఈ వృద్ధాప్యలోకి వెళ్ళిపోయిన మా వ్యక్తి ఉన్నాడు కదా, ఇప్పుడు మనవల ఫోటో తీసేశాడు, కొడుకుల ఫోటో తీసేశాడు, నా భార్య. అందుకే నా భార్యతో చెప్తున్నా, పిల్లలు పట్టించుకున్నాను వదిలేస్తున్నావు, నన్ను కూడా పట్టించుకుంటే అప్పుడు కొంచెం దారిలో పడింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు చెప్పాను, వాళ్ళు రేపు పొద్దున తుర్రుమని ఎగిరిపోతారు అత్తారింటికి. ఆడపిల్ల అంటే ఆడపిల్ల, మన పిల్ల కాదు, ఆడ అక్కడున్న పిల్ల. ఆ బలిగేలాగా చెప్పాను అన్నమాట. ఇప్పుడు నీకు నువ్వు, నాకు నేను అంటే, ఇప్పుడు మా అమ్మ నన్ను ఏం చేసేవారు అంటదేమో. మా అమ్మ బతుకుంటే మాతో ఉంటుంది, లేకపోతే దేవుడితో ఉంటుంది. మరి అంతేగా, మేము ముగ్గురు ఉంటాం. ఇక పిల్లలిద్దరు చక్కగా భర్తలు చక్కగా విమానాలు ఎక్కుతారో వేరే రాష్ట్రాలు వెళ్తారో మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ భార్య కొంతమంది చచ్చిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు? ఒంటరోడు అయిపోయాడు. భార్య ఫోటో కూడా తీసేసాడు. చూస్తున్నంతసేపు దుఃఖం వస్తుంది. ఎప్పుడు చూసినా దుఃఖం వస్తుంది, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా, దుఃఖం వచ్చేస్తుంది, బీపీ రేజ్ అయిపోతుంది. ఫోటో తీసి పక్కన పెట్టేశాడు. ఇప్పుడు భార్య ఫోటో కింద తల్లిదండ్రులు ఎప్పుడో చచ్చిపోయారు. ఆ తల్లిదండ్రుల ఫోటో తీసేశాడు, ఆ స్నేహితుల ఫోటో తీసేశాడు. ఆఖరికి ఏ ఫోటో మిగిలింది? ముందు పెట్టుకున్న ఫోటో ఏంటి? ఆఖరిలో మిగిలిన ఫోటో ఏంటి? మన బతుకుల్లో కూడా జరిగేది అదే. మీరు ఎన్ని డీపీలు పెట్టుకున్నా, ఎన్ని వారానికి ఎన్ని డీపీలు మార్చుకున్నా, మీ ఫ్రెండ్ డీపీలు పెట్టుకున్నా, మీ నాన్న డీపీ పెట్టుకున్నా, ఒక వారం 10 రోజులకు మొహం కొట్టేస్తాం, మళ్ళీ డీపీలు మార్చేస్తాం. చూడండి, మార్చేస్తామా? ఇది జరిగే సిచ్యువేషన్ ఇది. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా.
అయ్యా మాట్లాడొద్దు దయచేసి అటు ఇటు తిరగనవ్వకండమ్మా, పిల్లల్ని సైలెంట్ కూర్చోబెట్టండి. సరే, ఇప్పుడు చెప్తున్నాను, దేవుడు మనకి తోడు, నిత్యము తోడా కొంతకాలం తోడా? ఇప్పుడు నిత్యుడగు తండ్రి అని ఉంది యెషయా గ్రంథం 9:6లో. నిత్యుడగు ఆయన నిత్యము మనకి తోడై ఉండేవాడు, నిత్యం మనకి తోడై ఉండేవాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. చివరికి యేసే పరలోకంలో. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు చప్పట్లు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కరుణ గల యేసు నాతో ఉంటాడు. కరుణ గల యేసు నాతో ఉంటాడు. ఎవరికి పడాలి ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. చివరికి యేసే పరలోకంలో. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరికి తోడే ఉంటాడు? సబ్జెక్టులోకి వెళ్దాం. దేవుడు తోడే ఉంటాడు రైటే, నిత్యము తోడే ఉంటాడు రైటే, ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడు రైటే. మరి దావీదు ఒకానొక సమయంలో నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయకు అన్నాడంటే అప్పుడు పాపంలో పడిన సిచ్యువేషను, అంటే పాపంలో పడిపోతే పరిశుద్ధాత్ముడు మనలో ఉండకపోవచ్చు. వెంటనే విడిచిపెట్టారు, కానీ కొంచెం ప్రేరేపిస్తారు, గద్దిస్తారు, మారు మనసు పొందితే ఆయన నిలకడగా ఉంటారేమో. కానీ ఎన్నిసార్లు చెప్పిన వినకపోతే వదిలేస్తారు, సౌలును విడిచినట్లుగా. తర్వాత చెప్తాను సౌలు గురించి. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు మీరు చెప్తారా, నేను చెప్పేమంటారా? ఒకటి పల్లవి కొట్టండి, చెప్పట్లు కొట్టరా, చిటికలు వేస్తున్నారంటే. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. చెల్లెమ్మ చెప్పింది, తెలిసి చెప్పిందో వాక్యం తెలియ చెప్పిందో నాకు తెలియదు, కానీ వాక్యం చెప్తుంది. చూడండి, సామెతల గ్రంథం 3:32. అదే మాట చదవండి, వచ్చినమంతా చదవక్కర్లా. యథార్థవంతులకు నా వెనకాల చెప్పండి ఇప్పుడు. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. ఇప్పుడు చెప్పండి, మనలో యథార్థత ఉందా? ఈ వారం ప్రిపేర్ అవుతుంటే దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చారు. ఏంటి ఆ ఆలోచన అంటే, పేతురు పత్రికలో నుంచి మీకు గ్రూప్లో పెట్టాను. నిష్కలంకులునై నిందారహితులనై ఉండండి అని వచ్చిన నా హృదయంలో భారంగా వచ్చిందండి. వస్తే దానికి కొన్ని పాయింట్స్ రాశాను, ఒక 5 విషయాలు రాశాను. ఎన్ని రాశాను? ఒక 5 విషయాలు రాశాను. భార్య భర్తల మధ్యలో ఏముండాలి, ఇంకా చూడండి ఒకసారి ఏం రాశాను నాకే గుర్తులేదు. ఒక 5 అంటే అన్నదమ్ముల తర్వాత రాశాను. స్టార్టింగ్ భార్య భర్తల మధ్యలో ఎలా ఉండాలి, తల్లిదండ్రుల మధ్యలో ఎలా ఉండాలి, అది కూడా నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ పార్ట్ 2లో రాశాను. పార్ట్ 2 అని రాశాను. అంటే తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎలా ఉండాలంటే, ఏం జాగ్రత్త తీసుకోవాలంటే, వారిని భయభక్తులతో, దేవుని యందు భయభక్తులతో వారిని పెంచే విషయంలో జాగ్రత్తగా ఉండాలంట. పిల్లలు ఏం చేయాలంటే తల్లిదండ్రులకి విధేయులుగా ఉండాలంట. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండటము యథార్థత. తల్లిదండ్రుల పిల్లల్ని దేవుని యందు భయభక్తులతో పెంచటం తల్లిదండ్రుల యథార్థత. మరి భర్త యథార్థత ఏంటి? తన భార్యను ప్రేమించటమే భర్త యథార్థత. మరి భార్య యథార్థత ఏంటి? భర్తకు లోబడటమే యథార్థత. ఈ వచనాలు పెట్టిన తర్వాత ఒక సహోదరి బాత్తో ఈ విధంగా మెసేజ్ చేశారు. ఎవరన్నా నేను చెప్పను, మీరు అడిగినా చెప్పను. దేవుని స్తోత్రం చెప్పండి. భర్త భార్యను ప్రేమించడం అంటే ఏంటి అని క్వశ్చన్ మార్క్ పెట్టారు ఆ సహోదరి. నేను అన్నాను, ఇంకేందమ్మా, భార్యకి కష్టం రాకుండా చూసుకోవటం, భార్యకి ఏదైనా ఆశ ఉంటే తెలుసుకునే ఆశను తీర్చడం, భార్యకి ఏదైనా కష్టం వస్తే నేనున్నా అని తోడుగా ధైర్యంగా నిలబడటమే భార్యని ప్రేమించడం అని చెప్పా. ఇదంతా కాదు కానీ అన్నా, ఇదంతా కాదు కానీ నెలలో ఒక 5 రోజులు బలహీనంగా ఉంటాం కదా, ఆ టైంలో భర్త భార్యకి సపోర్ట్ ఇస్తే చాలన్నా అని అన్నారు.
ఈ మాటని చెప్పొచ్చో చెప్పకూడదో, చెప్పదగ్గ విషయమో చెప్పకూడని విషయం నాకు తెలియదు, కానీ సమాజంలో ఉన్నటువంటి చాలా భయంకరమైన సమస్యగా నాకు కనిపించింది ఈ విషయం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నప్పుడు, ఆ బలహీనతగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? రెస్ట్ తీసుకోమా అంటారు. అదే ఆడకూతురు పుట్టింటికి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకోమంటారా? జ్వరం వస్తే రెస్ట్ తీసుకోమంటారా? పడిపోయి కాలికి దెబ్బ తగిలితే రెస్ట్ తీసుకోమంటారా? లేవలేని స్థితి అయినా రెస్ట్ తీసుకోమంటారా? అత్తారిల్లు తప్పదు అది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆ విషయం నాకు కూడా పొడుచుకుంది. ఎందుకంటే నా భార్య బలహీనత సమయంలో నేను ఎప్పుడు ఆ విధంగా సహాయం చేయలేదు కాబట్టి. సహాయం చేయలేదన్నంత మాత్రాన నాకు ప్రేమ లేదా? ప్రేమ ఉంది. అయితే భర్త కష్టం భర్తదే, భార్య కష్టం భార్యది. ఓకే, నేను అంటాను, ఒకవేళ అలాంటి బాధలో ఉన్నారేమో ఎవరైనా మీ కుటుంబంలో, అలాంటి విషయంలోనే అసహనానికి గురైపోయి, అలాంటి విషయంలోనే భర్తతో బాండింగ్ అనేది క్యాన్సిల్ అయిపోయి, అలాంటి విషయంలోనే ఉద్రేకతలకు దారి తీసి, అలాంటి విషయంలోనే చిలికి చిలికి గాలివాన తుఫానుగా మారిపోయి కుటుంబాలు విడిపోయే పరిస్థితులు కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి భర్త, నువ్వు చెయ్యి, నీ భార్యకి నేను చెప్పట్లేదు, కానీ నీకు ఓపిక అయితే చేతనైతే చెయ్యి, లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి పెట్టు. ఆ 4-5 రోజులు ఆమెకు కొంచెం రెస్ట్ ఇవ్వడం అనేది పద్ధతి, మంచిది, గౌరవం అని అనిపించింది. మీరేమంటారు? అందరూ స్త్రీలు ఉన్నారు, ఇక్కడ పురుషులు ఉంటే పోనీ అడుగుదాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి యూట్యూబ్లో వింటున్న వాళ్ళకి ఎవరికైనా తాక వచ్చేయమ్మా. ఏమండి, ఇంకొక మాట, కోడలు ఎప్పుడు కూడా ఇంటిలో బాధ్యతగా పని చేయాలి తప్ప నేను పని మనిషిని అనే ఆలోచనతో ఎప్పుడు పని చేయకూడదు. చేస్తే దానివల్ల ఆమెకు ఉపయోగం ఉండదు, నిరుత్సాహం ఎదురైద్ది. నా భర్త, నా బిడ్డ, నా అత్త, నా మామ అని బాధ్యతతో చేస్తే ఏ పనైనా మనం చేయగలుగుతాం, ఎంత శక్తి లేకపోయినా మనం. ఈ 2 విషయాలు భర్తకి చెప్తున్నాను, ఇక్కడ భార్యకి చెప్తున్నాను. భర్త ఏం చేయాలంటే భార్యని ఆ టైంలో కొంచెం అర్థం చేసుకోవాలి, ఆమెను ప్రేమించాలి. అది యథార్థత. ఒకవేళ ఇంట్లో అత్తమామలు ఉంటే అత్త కూడా ఒక మరి స్త్రీయే కాబట్టి తనకు కూడా సమస్య తెలుస్తుంది కాబట్టి తన కోడల్ని ప్రేమించే స్థితిలో ఉంటే ఆ కుటుంబంలో ఎలాంటి భేదాభిప్రాయాలు రావని నా సూచన, ఆలోచన. తప్పైతే నన్ను మన్నించండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ విషయాలు చెప్పుకున్నప్పుడు ఆ సహోదరి అడిగింది, అత్త కోడలు కదా మెయిన్. ఈ 5 విషయాలు అత్త కోడలు లేరేంటంటే అప్పుడు ఇంకొక 5 విషయాలు రాసి పెట్టా. అప్పుడు అత్త కోడలు, అన్నాదమ్ములు, అక్క చెల్లెములు, వాళ్ళ మధ్యలో ఏ ఉండాలనేది పెట్టాను. అవి చదవండి. అవి కలిగి ఉండటం యథార్థత. అన్నాదమ్ముల మధ్యలో ఐక్యత కలిగి ఉండటం యథార్థత. అర్థమవుతుందండి? తోడు కోడల మధ్యలో మంచి అనుబంధం కలిగి ఉండటం యథార్థత. మరి వదిన మరదల మధ్యలో స్వార్థం కాదు, యథార్థత కలిగి ఉండాలి. ఎందుకంటే ఒకరి మీద ఒక నెపాలు వేసుకుంటారు ఇద్దరు వదిన మరదలు. ఇప్పుడు కూడా యథార్థత కలిగి ఉండాలి. ఇంకొకళ్ళు ఏం చేయాలి? స్నేహితులు ఎక్కువగా స్వార్థాన్ని చూపిస్తారు, స్వార్థం కోసమే స్నేహం చేస్తారు. అందుకే నేను మాట్లాడి నాకు దేవుడిచ్చిన తలంపులు సుమా, స్వార్థం లేని నిస్వార్థమైన స్నేహం కలిగి ఉండాలి. అది యథార్థత. దేవుని స్తోత్రం చెప్పండి. నేను పెట్టినటువంటి ఆ 10 పాయింట్స్ మీరు తూచా తప్పకుండా పాటిస్తున్నారా? గ్రూప్లో పెట్టాను, చదవండి. వ్యర్థమైన అయితే నవలలు అయితే చూస్తారు, వ్యర్థమైన పనికి పనులు చెత్తా చెదాలు చూస్తారు. ఆత్మీయ తండ్రి ఏదో ప్రయాసంతో భారంతో పెట్టి, నేను ఎక్కడికైనా మీటింగ్ వెళ్తే యేసుబాను బట్టి నేర్చుకున్నాను ఈ మాట. ఎవరైనా పిలిచినప్పుడు పాంప్లెట్ మీద ఏ మాట వేశారు, బ్యానర్ మీద ఏ మాట వేశారు, ఆ మాటనే తీసుకుంటాను ప్రసంగం. ఆ మాట దైవజనుల హృదయంలో ఉన్న భారం అని నేను గమనించాను. దైవజనుడు ఏదైనా గ్రూపులో పెట్టాడంటే ఏ భారంతో పెట్టాడని మీరు ఓపెన్ చేసి కూడా చూస్తలేదు. ఎంత బాధగా ఉంటుంది నాకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, తీసి చూస్తే మీరు అర్థం చేసుకుంటారు, లేకపోతే అదే పరిస్థితుల్లో ఉండిపోతారు. సరే, యథార్థవంతులుగా ఆయన తోడుగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఫలానా వ్యక్తికి తోడుగా ఉన్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కదా, చెప్పండి. ఒకళ్ళిద్దరు. అబ్రాహాముకు తోడే ఉన్నాడు. ఇంకా పర్టికులర్గా నాకు మాట కావాలి. మోషేకి తోడే ఉన్నాడు. ఇంకా రాజమణి గారు కొట్టని చెప్పట్ల. ఎవరు అంటే మీరు చెప్పిన కూడా కరెక్టే, నా పాయింట్ అన్నమాట. నేను తీసుకున్న వేలో ఎవరైతే చెప్తారో ఆ పదం కూడా ఉంటుంది. యెహోవా యోసేపునకు అనేక సార్లు చెప్పాను నేను మీకు ఈ మాట. యోసేపు గురించి చెప్పినప్పుడల్లా నాకు ఈ మాట చాలా ఇష్టమైన. తీన మాట చదవండి. ఆదికాండం 39:3-4 చదవండి. దేవుడు ఎవరికి తోడై ఉంటాడంటే యథార్థవంతులకు తోడై ఉంటాడు. యోసేపుకి దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు? యోసేపు మీద నియమించి తనకు కలిగినదంతయో అతని చేతికి అప్పగించాను. కదా,
23 చదవండి. అంటే అక్కడ కూడా ఉందమ్మా, అది కూడా పాయింటే. అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 21 నుంచి 23 చదవండి. అది అయితే యెహోవా యోసేపునకు తోడయుండి తోడయుండును గనుక ఎందుకున్నాడు? ఎందుకు విచారణ చేయట్లేదు? యోసేపు మీద నమ్మకం అలాంటిది. యోసేపు యథార్థవంతుడు కాబట్టి అన్నలు తోసేసినా, తల్లిదండ్రులు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, గుంట్లో తోసేసినా, అమ్మేసినా, దేవుడు యోసేపుకి తోడే ఉన్నాడు. గట్టిగా చెప్పట్లో. ఇప్పుడు యోసేపు గురించి మీ అందరికీ ఎన్నోసార్లు వినేసి ఉన్నారు కాబట్టి నేను అవసరమైన పాయింట్లే చెప్పుకుంటే వెళ్తున్నా. మొత్తం అంత హిస్టరీ అంతా చెప్పను. యోసేపుకి ఏ కృప ఇచ్చాడు దేవుడు? భవిష్యత్తును గురించిన కలలుగానే కృప కలలుగా అంటున్నాడు. ఆ కలలుగా అంటాం ఎవరికి ఇష్టం లేదు? అన్నలకు ఇష్టం లేదు. తల్లిదండ్రులు కూడా యారా నీ తల్లిదండ్రులమైన సూర్యచంద్రులు అంటే నీ తల్లిదండ్రులైన మేము మీకు నమస్కారం చేస్తామా? నీ అన్నదమ్ములందరూ నీకు నమస్కారం చేస్తారా? ఏం కలరు అవి? నాన్న కూడా అర్థం చేసుకోవాలి, కొంచెం మనసులో పెట్టుకున్నాడు. అన్నదమ్ములకేమో కోపం, ఈడు మన మీద ఏలుబడి చేస్తాడు రా, అలాంటి కలర్గా అంటున్నాడు రా, కలర్గానే కూడా వచ్చాడు రా అని అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, గేలి చేశారు, గుంట్లో తోసేశారు, చంపే ప్రయత్నం చేశారు. సహోదరు అడ్డం పెడితే చంపడం ఆపేశారు. తర్వాత ఐగుప్తులు వెళ్తుంటే మార్గంలో ఇస్మాయిలుకి అమ్మేశారు. అమ్మబడినటువంటి స్థితిలో ఉన్నాడు. చూడండి, శ్రమ పెట్టబడ్డాడు, హింసింపబడ్డాడు, గుంట్లో త్రోసివేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. చూడండి, చెరసాలలో వేయబడ్డాడు. ఎన్ని బడులో చూడండి, ఎన్ని బడులు ఉన్నాయి దానికి. జీవితం అంతా అయిన వారు కానివారు, ఎక్కడికి వెళితే అక్కడ శ్రమ 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 శ్రమ, శోధన. ఎన్ని శోధనలు వచ్చినా యోసేపు యథార్థతను మాత్రం విడిచిపెట్టల. యోసేపులో ఉన్న యథార్థత ఏంటంటే, కైకులూరు పట్టణంలో చక్కగా అంజలి గారు చెప్పిన వాక్యం మీ గ్రూప్లో పెట్టాను, ఎంతమంది ఉన్నారో లేదు తెలియదు కానీ, యోసేపుని సంసోని పక్కన పెట్టి చక్కని విషయాలు వివరించారు ఆవిడ. దినము లాలన మాటల చేత రా నా ఇంట్లో యజమాని లేడు అని ఫోర్స్ చేస్తే ఏనాడు ఒప్పుకున్నవాడు కాదు యోసేపు. తన యజమానిని భార్య ఎంత అవకాశం ఇచ్చినా తన మీద టచ్ చేసిన వాడు కాదు. వస్త్రాన్ని లాక్కుతుంటే వస్త్రం విడిచి పారిపోయాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఈ రోజున ఒక పురుషుడిగా నీకు ఎవరైనా ఒక అమ్మాయి అలాంటి అవకాశం ఇస్తే నీ పరిస్థితి ఏంటి? ఒక స్త్రీగా ఎవరైనా పురుషుడు నీకు అవకాశం ఇస్తే నీ పరిస్థితి ఏంటి? లేదు, ఎవరున్నారు ఇక్కడ, ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావు పిచ్చిదానా. దేవుని దృష్టికి నేను విరోధంగా పాపం చేయనన్నాడంటే ఇదిగో దేవుడు చూస్తున్నాడన్న భయంతో పాపం చేయలేదు. అది యథార్థత. యోసేపు యథార్థవంతుడు కాబట్టే యెహోవా యోసేపుకి గుంటలో పడేసిన తోడుగా ఉన్నాడు, అమ్మేసిన తోడుగా ఉన్నాడు, అక్కడికి తీసుకెళ్లి జైల్లో పెట్టేసిన దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడై ఉంటే కలిగే ప్రతిఫలం ఏంటో చెప్తాను వినండి. దేవుడు తోడై ఉంటే చెరసాలలో కూడా హెచ్చించబడతారు, చెరసాలలో కూడా హెచ్చించబడతారు. జైల్లో వేయబడినటువంటి వ్యక్తి ఏదైనా నేరం ఉన్నా లేకపోయినా, తప్పు చేసినా చేయకపోయినా, ఇక జైలుకి వెళ్ళాడంటే ఆ వ్యక్తిని ముద్దాయి కిందే చూస్తుంది ప్రపంచం అంతా. అవునంటారా కాదంటారా? కానీ ఆ చెరసాల నాయకుని దృష్టికి కృప పొందుకున్నవాడు అయ్యాడు యోసేపు. ఏ విధంగా ఎస్తేరును చూసినప్పుడు రాజుకు దయ పుట్టిందో, అదేవిధంగా యోసేపును చూసినప్పుడు ఆ అధికారికి ఏం పుట్టింది? దయపుట్టి. నువ్వు చాలా మంచోడువయ్యా, నమ్మకస్తుడివయ్యా, ఇదిగో నీకు ఇచ్చేస్తాను అధికారం, నా ఇంటి మీద నీకు అధికారం ఇస్తాను. ఇంటి మీద అధికారం ఇచ్చాడు. తర్వాత పోతిఫరు భార్య విషయంలో చేయని నేరానికి తప్పు అనిపించి మరలా జైలు వేయబడితే అక్కడున్న చెరసాల నాయకుడికి కూడా కనికరం వస్తే మరలా అక్కడ నాయకుడు ఏం చేస్తాడంటే ఇదిగో నీకు అప్పగించేస్తాను, నువ్వే చూసుకో, మొత్తం నీకే మొత్తం అధికారం. ఈరోజు మనకి ఎలా ఆపాదించుకోవాలి? నీ అయిన వారు త్రోసేశారా? తోడబుట్టిన వారు నిన్ను అర్థం చేసుకుంటలేదా? త్రోసివేయబడిన స్థితిలో ఉన్నావా? ఇప్పుడు యోసేపు వంటి నిట్టూర్పులు విడిచే స్థితిలో ఉన్నావా? శోధనలో ఉన్నావా? శ్రమలో ఉన్నావా? ఎవరో నాకు లేరు, నేను ఒంటరిని అనే ఫీలింగ్తో నువ్వు బాధపడుతున్నావా? అన్నదమ్ములే విషం కక్కారా? అన్నదమ్ములే అర్థం చేసుకుని తోడుగా బలంగా ఉండాల్సినటువంటి అన్నదమ్ములే నాకు బలహీనమైపోయారని చెప్పి ఈరోజు నువ్వు కూడా నీ కుటుంబ సభ్యులను బట్టి, నీ బంధుమిత్రులను బట్టి నువ్వు నలిగిపోతున్నావేమో. దేవుడు తన వాక్యం ద్వారా ఈరోజు నేను బలపరిచే మాట తెలుసా? యోసేపుకు తోడైన దేవుడు నీకు నువ్వు తోడే ఉన్నాడు. గడిగా నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు,
ఒంటరిని కానెన్నడు, నా యేసయ్యా ఒంటరిని కానెన్నడు. ఈ లోకమే నాకు ఒక విషవలయం, నా జీవితమే నీకు నిలయం. ఈ లోకమే నాకు ఒక విషవలయం, నా జీవితమే నీకు నిలయం. పరలోకమే నీవు వేసిన వలగా, పరలోకమే నీవు వేసిన వలగా, నన్ను చేపట్టిన నా యేసయ్యా, నన్ను చేపట్టిన నా యేసయ్యా, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు. నా యేసయ్యా ఒంటరిని కానెన్నడు. యోసేపు నాకు తోడై ఉన్నావు, గిద్యోనుకు నీవు తోడై ఉన్నావు. యోసేపు నాకు తోడై ఉన్నావు, గిద్యోనుకు నీవు తోడై ఉన్నావు. మోషేకు నీవు తోడై ఉన్నావు, మోషేకు నీవు తోడై ఉన్నావు. నా తోడు నీవే నా యేసయ్యా, నా తోడు నీవే నా యేసయ్యా, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు. నా యేసయ్యా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు. నా యేసయ్యా ఒంటరిని కానెన్నడు. ఎవరు తోసేశారండి యోసేపుని? ఎవరు అమ్మేశారండి యోసేపుని? ఎవరు పరిహసించారండి యోసేపుని? ఎవరు ఈర్ష్య పెట్టుకున్నారండి యోసేపు మీద? చెప్పండి అన్నలే. ఎవరు ద్వేషించారండి యోసేపుని? అన్నలే. ఒక విషవలయం. అప్పుడు అంటాడు, నీవే నాకు నిలయమయ్యా. అందుకనే యోసేపు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. కాబట్టి యోసేపుకి యెహోవా యోసేపుకి తోడై అవమానించారా అంటే నీ కలలొత్తే జరిగిపోతాయా? నీకు నేను మోకరించాలా, సాష్టాంగపడాలా? నువ్వు మా అందరికంటే చిన్నోడు కాదా? నీకు మేము సాగిలు పడాలా? అవమానాలు, నిందలు, ద్వేషం, ఈర్ష, అసూయ. ఒక వ్యక్తి మన వెనకాల కారాడేస్తుంటే మనకి నిద్ర పట్టిద్దా? మనకి తినబుద్ధి అయిద్దా? తాగుబుద్ధి అయిద్దా? కడుపు నిండా తిన్నుండదు, కంటి నిండా నిద్ర ఉండదు. ఎందుకో పలానా వ్యక్తి, ఇదిగో నీ జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ నిన్ను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఎవరైతే అలా నిందిస్తూ అవమానిస్తూ నీ వెనకాల కారాడిపోతున్నారో వాళ్ళందరూ నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాడు. ఒక్కలే చెప్పారు, ఆవిడకి ఒక్కడికినా? అందరూ చెప్పరే ఆమెనే? కొట్టండి మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో నిందలను దేవుడు ఏం చేస్తాడంట? పూదండలుగా మారుస్తాడు. దుఃఖానికి దేవుడు ప్రతిగా ఏమేస్తాడంట? ఉల్లాస వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని ఇస్తాడంట. కన్నీటిని దేవుడు ఏం చేస్తాడంట? మరి ఇన్ని తెలిసి నువ్వెందుకు కృంగిపోతున్నావు? నేను ఒంటరిదాన్ని అని ఎందుకు నువ్వు నిరుత్సాహపరుచుకుంటున్నావు? నిన్ను డిస్కరేజ్ చేసుకుంటున్నావు? దేవుడు నీకు చాలా ఇచ్చాడు. ఒకసారి ఆలోచించు. చిన్నప్పటి నుంచి ఒకసారి నువ్వు పెరిగి పెద్ద అయిన వరకు కూడా ఇప్పుడు ఒకవేళ అందరూ వదిలేసిన స్థితిలో నువ్వు నిజంగానే ఒంటరిగానే ఉన్నావేమో, కానీ నిజంగా దేవుని సైన్యాధిపతిని వెనకాల నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నువ్వు చూడలేకపోతున్నావు. ఎలీషా వెనకాల ఎలీషా వెనకాల పనివాడు ఉదయం లేచి శత్రు సైన్యాన్ని చూసి కలవరపడ్డాడు. దైవజనుడా లే, శత్రువులు చుట్టుముట్టారు, కలవరపడుతున్నాడు. ఒరే పిచ్చోడా,
ఒక క్షణం యెహోవా వీడి కళ్ళు తెరువు అని ప్రార్థించగానే ఆ పనివాని కళ్ళు దేవుడు తెరవగా చుట్టూ ఏం కనిపించినప్పుడు తన చుట్టూ అగ్నిరాధాలు, దేవుని దూతలో. నీ చుట్టూ ఎవరున్నారు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతల కావులిండునని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే, బాబే కూడా చెప్పాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన తోడుగా ఉంటాడు. వాస్తవం అది. యథార్థవంతులు కానీ తోడుగా ఉంటాడు. ఈ రోజున నువ్వు యథార్థంగా బతికి నువ్వు నింద అనిపిస్తున్నావేమో, ఏ తప్పు లేకుండా నువ్వు నింద అనిపించావేమో, ఆ నిందను దేవుడు పూదనగా చేస్తాడు. తప్పు చేసి నింద పడితే అక్కడ నీకు మెప్పు కలగదు. తప్పు చేసి నువ్వు దెబ్బలు తిన్న ఎడల నీకు ఏం హితమైద్ది? మేలు చేసి నువ్వు కీడు అనుభవిస్తే అది దేవునికి హితమైద్ది. అప్పుడు దేవుడు చూస్తే నువ్వు తప్పు చేసి నిందలు అనుభవిస్తున్నావంటే అది దేవుడు తీసేయాలంటే కొంచెం కష్టమే. అర్థమవుతుంది, తీసేస్తాడు కానీ కొంచెం కష్టమే. అర్థమవుతుంది. మరి చేసిన నిందలంటే ఏమంటే ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, దావీదు బత్షెబతో పాపం చేశాడు, ఇప్పటికి మనం మాంత్రమా ప్రసంగాలు? ఒక్కసారి తప్పు చేశాడు, ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు ఎప్పుడు తప్పు చేయలేదని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. నా వంటి సేవకులు ఎన్నిసార్లు వృద్ధేస్తున్నారు దావీదుని పట్టుకుని, వదిలేస్తున్నామా ప్రసంగాల్లో? తప్పదేగా. గతాన్ని మార్చుకోలేం కానీ భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. భవిష్యత్తులో ఒకళ్ళు తప్పు చేసి నిన్ను అనుభవిస్తున్నావేమో, అది వేరే సబ్జెక్ట్, అది నా సబ్జెక్ట్ కాదు. కానీ తప్పు చేయకపోయినా నిన్ను అర్థం చేసుకోకుండా నీ వారే నీకు శత్రువులు అయ్యారేమో, నిన్ను అవమానిస్తున్నారేమో, నిన్ను నిందిస్తున్నారేమో, నిన్ను గేలి చేస్తున్నారేమో. ఇది అలాంటి స్థితిలో దేవుడు నీకు తోడే అంటాడు. నీ కన్నీళ్ళు ఎంతకాలం ఉండవు దేవుని ప్రియ సహోదరి సహోదరుడా. నిజమే, రాత్రికాల సమయంలో నువ్వు నీ యొక్క కన్నీళ్ళని అన్నపానాలుగా స్వీకరించిన రోజులు ఎన్నో ఉన్నాయి. అది నీ మనసుకే తెలుసు, ఎవరికి తెలీదు. అందుకనే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పలుకాకి లోకం నిందించిన, ఏకాకి వై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఎప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా అందరూ కలిసి, పొందిన యాతనా దేవుడే మరచునా. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను యేసు నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక మాట ముగిస్తాను, రెండో మాటలకు వెళ్తాను. ఎవరికి తోడే ఉంటాడు ఆయన? యథార్థవంతులకు, భయభక్తులు కలిగిన వారికి. అందుకని యోసేపుకి తోడే ఉండడానికి గల కారణం ఏంటంటే, యోసేపు యెహోవా భయమునంది పాపము. సిస్టర్ గారు అన్నారు, అంజలి గారు, మీలో చాలా మంది అవకాశం లేక పాపం చేయట్లేదు అన్నారు. అసలు ఆమె ఒక్కొక్క మాటకి గుండెలు పగిలిపోయింది. అవకాశం లేక పాపం చేయట్లేదండి. చాలా నేను అబద్ధవంతుని చెప్పుకుంటారంట, కాలు రగలేస్తారంట, అవకాశం వస్తే సాయంత్రానికి తప్పు చేస్తారంట. అర్థమవుతుంది. కాబట్టి అవకాశం వచ్చినా రాకపోయినా
మీరు పరిగెడుతున్నారో మీ వెనకాల అవి పరిగెడుతున్నాయో నాకు తెలియదు, కానీ ఎప్పుడు మనల్ని ఎట ముంచేయాలా? పాపం మనిషికి అవమానం తీసుకొస్తుంది, పాపం మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది, పాపం రోగాల పాలు చేస్తుంది, పాపం శాపాలు తీసుకొస్తుంది, పాపం తరతరాలకి తరిమిద్ది. కాబట్టి ఏ పాపంలో నువ్వు పడిపోకుండా దేవుని దృష్టికి నువ్వు అప్పగించుకుంటే యోసేపులాగా, యోసేపుకి దేవుడు తోడైనట్టు నీకును తోడై ఉన్న నీకు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఒక సందర్భంలో. ఎప్పుడు తెలుసా? చూడండి, అది కూడా రెండో మాటలకు వచ్చా. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14 వచ్చిన దేవుడు ఎవరికి తోడై ఉండడో చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14 వచ్చిన టకమని చదవాలి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి, అలాగూ చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. ఎలాగూ చేసిన ఎడలా? ఒక్కలే చెప్తున్నారండి, అందరూ చెప్పండి, నా వెనకాల చెప్పండి. కీడును విడిచి మేలును వెదికే వారికి దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా తోడై ఉంటాడు. దేవుని తోడు ఎవరికి కావాలి? దేవుడు నాకు తోడై ఉండాలి. దించే దేవుడు తోడై ఉంటే జరిగే అద్భుతం ఏంటో కూడా చెప్పాను ఇంతకు ముందు మీకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14 వచ్చిన మనం చదువుకున్నాం. కీడును విడిచి మేలు చేయి, అలాగూ చేసినడలా దేవుడు నీకు ఎలా ఉంటాడంట? దేవుడు నీకు తోడై ఉంటాడంట. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తోడై ఉన్నాడు ఒక వ్యక్తికి. కీడు చేశాడు పొరుగువానికి, వెంటనే దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎవరో చెప్పండి. అద్దంకి షాలిం రాజు గారు కొట్టండి చెప్పట్ల. సంసోను కూడా ఒక మాటలో చెప్పాలంటే, కానీ నేను తీసుకున్న పాయింట్ వేలో మరలా చెప్తున్నాను. చక్కగా చెప్పారు. అట్లా మీరు స్పందిస్తున్నారంటే మీరు వాక్యంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్తాంట, అందుకే దేవుడు నాకు నల్లమోహం ఇచ్చాడని. అటు ఇటు తిరిగే వాళ్ళకి అలా చూపించి భయపెట్టడానికి. సరే, ఇప్పుడు ఎక్కడున్నాను నేను? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 19 వచ్చిన నేను అన్ని వచనాలు చదివించను, ముగింపులోకి వచ్చేసాను. అప్పుడే మీకు అర్థం కావట్లా. సమూయేలు మొదటి గ్రంథం అండి 15వ అధ్యాయం 19 వచ్చిన. మీ బైబిల్లో లేదా? యెహోవా మాట వినక దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి ఎవరు చేశారు ఇక్కడ కీడు? సౌలు కీడు చేశాడు దేవుని దృష్టికి. చేశాడా చేయలేదా? ఎలా చేశాడు? అమాలేకీయుల్ని నిర్మూలన చేయమంటే మిగిల్చుకొచ్చాడు. దేవుని మాట వినకపోవటమే కీడు. ఇంకొకటి భోగిదీత్తం కీడు అనుకుంటావు నువ్వు. కాదు, అసలు దేవుడు చెప్పింది చేయకపోవటమే కీడు. దేవుని దృష్టికి కీడు చేశాడు సౌలు. వెంటనే ఏం జరిగింది చూడండి. సమూయేలు మొదటి గ్రంథం పక్కనే 16వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి చాలు. ఇప్పుడు దేవుడు నీకు తోడు. తర్వాత యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, ఎందుకు విడిచిపోయాడు చెప్పండి? సౌలు దేవుని దృష్టికి ఏం చేశాడంట? అభిషేకించబడిన వాడు సౌలు, ఇశ్రాయేలుకి రాజుగా అభిషేకం ఉంది అతని మీద. అందుకనే దావీదు కూడా అభిషేక్తును ముట్టకూడదన్నాడు చాలాసార్లు. దావీదు చేతికి చిక్కిన ఏం చేయాల. కానీ సౌలు మీద ఉన్నటువంటి ఆత్మ అతను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, సౌలు యెహోవా దృష్టికి ఏం చేశాడు? కీడు చేశాడు. దావీదుకి ఎందుకు తోడే ఉన్నాడు దేవుడు? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 18 వచ్చింది కదమ్మా. అక్కడే కదమ్మా మూసేశారు అప్పుడే బైబిల్లో. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపస్యునై ఉన్నాడు. మరియు యెహోవా వానికి, అది ఎవరు తోడై ఉన్నారంట? దావీదుకి. సౌలును విడిచిపెట్టేశాడు దేవుడు. ఎవరికి తోడై ఉన్నాడు ఇప్పుడు? దావీదుకి తోడై ఉండడానికి గల కారణం ఏంటి? దావీదు చిన్నప్పటి నుంచి కూడా దేవుని ఆరాధించేవాడు, యథార్థవంతుడు. గొర్రెని తీసుకుని వెళ్ళిపోతుంటే మృగం నాకెందుకులే పోనీ అనుకోవాల వెళ్ళి తన ప్రాణం సైతం లెక్క చేయకుండా ఆ గొర్రెను మృగం బారి నుంచి విడిపించాడు. అది కాపరి యొక్క బాధ్యత, అది యథార్థత. గట్టిగా చప్పట్లు కొడుతూ దేనాన్ని మహిమపడదాం. నీ ఇంట్లో నువ్వు బాధ్యత నెరవేరుస్తున్నావా?
నీ ఇంట్లో బాధ్యతలు నేను అంటానండి, కోట్లు సంపాదించేసి ముఖేష్ అంబానీ అవ్వక్కర్లా, ప్రపంచాన్ని చేయనక్కర్లా, ఎకరాలు కొనక్కర్లా, మేడమిద్దలు కట్టనక్కర్లా. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక బిడ్డగా, ఒక అన్నగా, ఒక చెల్లిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు. అప్పుడు నీకు దేవుడు తోడే ఉంటాడు. డబ్బున్న వాళ్ళకి దేవుడు తోడే ఉంటాడని లేదు బైబిల్లో. ఇంత బంగారం ఉన్న వాళ్ళకి దేవుడు తోడే ఉంటాడని లేదు లేకపోతే బైబిల్లో. ఇన్ని ఎకరాలు, ఇన్ని ఆస్తుపాస్తులు, ఇన్ని మేడమిద్దలు ఉన్న వాళ్ళకి దేవుడు తోడే ఉంటాడని లేదు బైబిల్లో. మీరు తీయండి రిఫరెన్స్, సమూయేలు మొదటి గ్రంథం 18:14 పక్కనే 18:14. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా. దేవుడు ఎక్కడ ఉన్నాడండి పాస్టర్ గారా? దేవుడికి నా మీద కనికరం లేదు, కట్టట్టుకుని నా మీద పడేడు కష్టాలన్నీనా, దేవుడు లేడు, దైవం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు అన్నావా పిచ్చిగా? దేవుడికి ఎందుకు తోడై ఉండడు? నువ్వు సుబుద్ధి కలిగి ఓ తల్లిగా, ఓ అక్కగా, ఓ చెల్లిగా, ఒక అన్నగా దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతలు, నీకు ఇచ్చిన ఉద్యోగం ఏదైతే ఉందో ఆ విషయంలో నమ్మకంగా ఉండు. సుబుద్ధి కలిగి సమస్త విషయములలో అన్నలకి మంచి తమ్ముడిగా ఉన్నాడు, తండ్రికి మంచి కొడుకుగా ఉన్నాడు, గొర్రెలకు మంచి కాపరగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి నువ్వు నీ కుటుంబంలో సమస్త విషయములలో సుబుద్ధిగా ఉన్నావా? భార్య నీ భర్తకు లోబడుతున్నావా? భర్త నీ భార్యని ప్రేమిస్తున్నావా? ఓ తల్లిదండ్రి నీ బిడ్డలని భయభక్తులతో పెంచుతున్నావా? దేవుని భయభక్తులతో. పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకి విధేయులై ఉంటున్నారా? అన్నదమ్ములారా ఐక్యత కలిగి ఉంటున్నారా? స్నేహితులారా నిస్వార్థంగా ఉంటున్నారా? సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ఉండండి. దేవుడు తోడై ఎందుకు ఉండడు అప్పుడు చూడండి. దేవుడు తోడై ఉంటే ఏసేపు హెచ్చించినట్టు నువ్వు కూడా హెచ్చించబడతావు. దేవుడు నీకు తోడై ఉంటే. ఎంత కష్టకాలంలో ఉన్నా నువ్వు తోడై, దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు డెవలప్ అవుతావు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఇప్పుడు ఎవరికి రాజు అయ్యాడు? ఇశ్రాయేలుకి రాజు అయ్యాడు. కారణం ఏంటి? దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించినందున, దేవుడు అతనికి తోడై ఉన్నందున గొర్రెల కాపరి ఇశ్రాయేలులకు కాపరి అయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమె ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మేడున్న మీదున్నా, పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో ఏసన్న లేకున్నా నీకున్నదంతా స్లోగా, నీలో ఏసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. సిరి ఉందని తూలనాడినా డ్రమ్మిటి. ఎందుకంటేనండి టప్ 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 అంటే నేను పారిపోవాలి. బాగా కొడతాడు మనోడు అంటే వేరేలా అనుకోవచ్చమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంచెం ఇంకా నేర్చుకోవాలి బిట్లో. నేను నేర్చుకున్నాను, మా నాన్న దగ్గర నేర్చేసుకున్నాను అంటే మొత్తం వచ్చిందంటే ఎట్ట కుదిరిద్ది? దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమో ఇది చూసుకుంటే ఇది పాడుకుంటే దేవుని స్తోత్రం చెప్పండి. సిరి ఉందని తోలనాడినా, బలముందని విర్రవీగినా, సిరి ఉందని విర్రవీగినా, బలముందని విర్రవీగినా, తీర్పునందు చిక్కెదవన్నా, మార్పునంద త్వరపడుమన్నా, తీర్పునంద మార్పునంద త్వరపడుమన్నా. మేడున్న మేదున్నా, పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో ఏసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నీలో ఏసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ పాట ఎందుకు పాడాను? ఇప్పుడు సౌలుకి ఏముంది? మేడ ఉంది. సౌలుకి ఏముంది? మిద్ద ఉంది. సౌలుకి ఏముంది? అధికారం ఉంది. సౌలుకి ఏముంది? రాజ్యం మీద ప్రభావం ఉంది. కానీ ఏమి లేదు. సిరి ఉందని తూలనాడినా, బలముందని విర్రవీగినా, తీర్పునందు చిక్కెదవన్నా, మార్పునంద త్వరపడుమన్నా. ఈ రోజున 10th క్లాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్ళారంటే బైబిల్ పట్టుకోరు. మాకు చదువు జ్ఞానం వచ్చేసింది, మా కాళ్ళ మీద మేము నిలబడిపోతాం అంటున్నారు.
అందుకనే వాళ్ళ కోసం చదువుల వద్దు కొట్లొద్దురే. చదువులలో శిఖరమెక్కిన, పదవులలో పైకి ఎదిగిన, చదువులలో శిఖరమెక్కిన, పదవులలో పైకి ఎదిగిన, హృదయం ప్రభుకి ఎక్కున్నా, నరకమే గతి ఇది నిజమన్నా. హృదయం ప్రభుకి ఎక్కున్నా, నరకమే గతి ఇది నిజమన్నా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీకు మేడమిద్దలు కావాలా, దేవుని ఆత్మ కావాలా? దేవుడు తోడై ఉంటే గొర్రెల కాపరగా ఉన్నవాడు ఇజ్రాయేలులకు రాజైనట్లు, దేవుడు తోడై ఉంటే చెరసాలలో ఖైదీగా వేయబడిన వాడు విచారణకర్త అయినట్లు, నీకు దేవుడు తోడై ఉంటే నువ్వు కూడా అలాగే హెచ్చించబడతావు. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే యేసేపులాగా యథార్థంగా ఉండు. దేవుడు నీకు తోడై ఉండాలంటే దావీదులాగా సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించు. ఓకే, తర్వాత మాట. ఇప్పుడు ఇంకా ఎవరికి తోడై ఉన్నాడు దేవుడు? ఆదికాండం. ఏమండి, నేను ఈ విషయాల్ని వచ్చే వారం చెప్తా, ఓకేనండి? ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, ఎండ బాగా తీవ్రంగా ఉంది, చాలా విషయాలు ఉన్నాయి. తరుముకుంటే వెళ్తా నాకు ఇష్టం లేదు. ఈ 11వ పార్ట్ని వచ్చే వారానికి 12వ పార్ట్గా చేసి ఆ 13వ మాటని వివరిస్తా, ఓకేనండి? ముగించుకుందాం. చాలా పాటలు ఉన్నాయి, చాలా వచనాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ టచ్ చేసి ముగించేస్తున్నాను. ముగింపులోకి వచ్చాను కాబట్టి ఒక రెఫరెన్స్ చదవండి. 2 సమూయేలు 3:1 చదవండి. 2 సమూయేలు 3:1. అయిపోయింది అమ్మా తల్లే, చిన్న రోజులే అయిపోయిందమ్మా. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును అమ్మా బహుకాలం యుద్ధం జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము. ఈ ఒక్క పాయింట్ మీ జీవితానికి అన్వయించుకోండి ఒకసారి. ఈరోజు నీ కుటుంబం నేరసిల్లుతుందా, బలపడుతుందా? మీ హృదయంలో చెప్పుకోండి, పైకి చెప్పొద్దు. మీ కుటుంబం దినదినాభివృద్ధి చెందుతున్నారా, బలహీనలు అవుతున్నారా? సౌలు రాజ్యం ఎందుకు నేరసిల్లుతుంది, దావీదు ఎందుకు ప్రబలుతున్నాడు? ఒకటే మాట, సౌలుకి యెహోవా ఆత్మ దూరం అయిపోయింది, దావీదుకి దేవుని ఆత్మ తోడైంది. దేవుని ఆత్మ నీకు తోడై ఉంటే నువ్వు విస్తరిస్తావు, వ్యాపిస్తావు, బలపరచబడతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, హెచ్చించబడతావు, గణపరచబడతావు, దేవునికి మహిమకరంగా నిలబెట్టబడతావు. తలలు వంచండి, ప్రార్థన చేసి ముగిస్తాను. చిన్న ప్రార్థన. తలలు వంచండి. మిగిలిన విషయాలు వచ్చే వారం చెప్తాను. ఎండ తీవ్రంగా ఉంది కనుక మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. చంటి పిల్లలు కూడా ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. చిన్న ప్రార్థన చేయండి. 2 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను. పెందలు గడ ముగించేసానుగా, మరి సంతోషమేగా. చిన్న ప్రార్థన చేయండి. మరి మోకాళ్ళు లేని మోకరించగలిగినారు. నేను కొన్ని సంఘాల్లో అనుభవాలు చూస్తాను, వేరే సంఘంతో పోల్చకూడదు, కానీ ఒక మాట, ప్రార్థన అనగానే నెట్టని మోకాళ్ళు వేసేస్తారు. కొంచెం ఇబ్బంది కలిగిన వాళ్ళు, పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి నేను చెప్పట్లేదు, కానీ యవనస్తులు కూడా హాస్పిటల్స్ కూర్చుంటే నాకు బాధ కలుగుతుంది. తల భూమిలో పెట్టకూడదు, నెట్టనీలుగా మోకాళ్ళు వేయాలి. తల భూమిలో పెట్టేసి పడుకుంటారు కొంతమంది. కొండలు తట్టి ఎత్తాలి, అది కన్నులు ఎత్తే. భూమి వైపు చూస్తాడు, భూమి వైపు పాతాళం ఉంది. పైకి చూడు, ఏజే దేవుని పరలోకం చూడు. యవనస్తులైన వారు మోకరించండి, పెద్దవాళ్ళు తలలు వంచండి. ప్రార్థన చేయండి 2 నిమిషాలు. యెహోవా షమ్మా, ఆయన తోడుగా ఉండేవాడు. ఇమ్మానుయేల్, ఆయన తోడుగా ఉండేవాడు. ఈ రోజున వాళ్ళు తోడుగా ఉంటారు, వీళ్ళు తోడుగా ఉండాలని అనుకుంటున్నావు. ఏదో ఒక రోజున నట్టనడి సముద్రాన్ని విడిచిపెట్టేసి పోతారు అందరూ. ఖచ్చితంగా ఇది రాసుకోండి, ఈ మాట రాసుకోండి. పలానా రోజు గుర్తు వస్తుంది. అంటే వదిలేసి వెళ్ళిపోమని కాదు, మీరు అంటే పూర్తిగా వదిలేస్తారని కాదు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ చదువులు, వాళ్ళ కుటుంబాలు, ఇక వాళ్ళ కాపురాలు, వాళ్ళ సంసారాలు, ఇక వాళ్ళకి సరిపోదు. నేను పట్టించుకునే రోజు వాళ్ళకి ఉండదు పాపం. ప్రేమ ఉన్నా నేను పట్టించుకునే ఆ సమయం కూడా ఉండదు పాపం వాళ్ళకి. ఆలోచించు. నిత్యం దేవుని కృప మనకు తోడే ఉంటుంది. పరిశుద్ధాత్ముడు తోడే ఉన్నాడు కాబట్టి ధైర్యం వస్తుంది. పరిశుద్ధాత్ముడు తోడై ఉంటే బలం వస్తుంది. పరిశుద్ధాత్ముడు తోడై ఉంటే ఇదిగో హెచ్చించబడతాం, డెవలప్ అవుతాం. ఎన్నో విషయాలు చెప్పాను మీకు. ఉదాహరణ, అయ్యా నా కుటుంబం నీరసించిపోతుంది, నేను బలహీనంగా ఉన్నాను, నా కుటుంబం బలహీనం అయిపోయింది, కారణం ఏంటంటే నాలో ఉన్న లోపమే ప్రభు అని. ఒకవేళ నీ లోపాన్ని గుర్తొస్తే లోపాన్ని సరి చేసుకో. తప్పు చేసి నింద అనుభవిస్తున్నావేమో, తప్పు సరి చేసుకో. దేవుడు ఆ నిందను పూదండగా చేస్తాయి. దేవుని సేవకునిగా వాగ్దానం ఇస్తున్నాను నేను. తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు ఈ భూమి మీద?
పొరపాటు సహజమే, కానీ అలవాటు అయిపోవద్దు, అలవాటు చేసుకోవద్దు పొరపాట్లు. నువ్వు నీతిగా నిజాయితీగా నిలబడు. దేవుడు నిన్ను హెచ్చించకపోతే ఇదిగో వచ్చి కాలర పట్టుకో అన్నాడు. మన కుటుంబంలో, మన ప్రవర్తనలో, మన జీవితంలో, మన వ్యాపారంలో, మన ఉద్యోగంలో నీతి, న్యాయ, యథార్థత లేకుండా దేవుడు నీకు తోడే ఉండాలంటే ఎలా ఉంటాడండి? నువ్వు అక్రమం చేస్తూ దేవుడు తోడే ఉండమంటే ఉంటాడా? నువ్వు తప్పు చేస్తూ దేవుడు తోడే ఉండమంటే ఉంటాడా? నీ ప్రార్థన వింటాడా? పాపుల మనవి ఆయన ఆలకించడు. యోహాను సువార్తలో ఉంది ఈ మాట. ఎందుకంటాడు ఆయన? నీకు ఎందుకు తోడే ఉంటాడు ఆయన? నిష్కారణంగా తృణీకరించబడ్డాడు యోసేపు, తోడే ఉన్నాడు యోసేపుకి. చిన్నచూపు చూడబడ్డాడు దావీదు, తండ్రి చిన్నచూపు చూశాడు. నీ బిడ్డలను పిలువు అంటే బలవంతుల్ని, శూరుల్ని, అందగాల్ని పిలిచాడు సమూయేలు ముందుకి. ఇంకెవరు లేరా? ఉన్నాళ్లే కడసారి వాడు ఒకడు అంటే తండ్రి దృష్టిలోనే పనికిమాలిన వాడు. ఈరోజు నీ తల్లిదండ్రులే నిన్ను పనికిమాలిన వాళ్ళుగా చూస్తున్నారు. నీ బతికిట్టగా అయిపోయింది ఏంటని నిన్ను దెప్పుపడుస్తున్నారు కదా. అదిగో దావీదు పరిస్థితి కూడా అదే, యోసేపు పరిస్థితి కూడా అదే. వారిద్దరిని కూడా దేవుడు అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో హెచ్చించి గణపరచి తన కుటుంబాలకి దిక్కయ్యేలా చేశాడు దేవుడు. ఈరోజు నిన్ను ఎవరైతే తృణీకరించారో, నిన్ను ఎవరైతే మాట అన్నారో, రేపటి దినాన నీ దగ్గరికి వచ్చి సహాయం అడుగుతారు ఖచ్చితంగా. యోసేపు ఉన్నతమైన మంచి మనసు కలిగిన వాడు కాబట్టి, అన్నా మీరు అలా అనుకోమాకండి, మీరు కీడు చేశాను అనుకుంటున్నారు, నాకు మనందరి మేలు కొరకే దేవుడు ఇక్కడికి మనల్ని నడిపించాడని మాట్లాడాడంటే అసలు యోసేపుకి అసలు ఎంత సన్మానం చేయాలి మనం. తమ్ముడా, నీ కీడు చేసావురా, మమ్మల్ని క్షమించురా, రే మమ్మల్ని సంపొద్దురా, చెరసాల వేయకురా, రే తండ్రి చచ్చిపోయాడని నువ్వు మా మీద కోపం తీర్చుకోమాకరా, పగ తీర్చుకోమాకరా అని ఏడుతుంటే అన్నలారా అలా నమ్మకండి. మీరు నాకు కీడు చేయలేదు అన్నలారా. మనందరి మేలు కొరకే, ఈ రోజు కోసమే దేవుడు నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడని మాట్లాడాడండి. కీడుని మనసులో పెట్టుకున్నవాడు కాదండి యోసేపు. అది యథార్థత అంటే. ఎంతకాలం నువ్వు ఒక్కసారి వాళ్ళేదో తెలుసో తెలియకో ఉన్న పరిస్థితిని బట్టి ఏ సందర్భంలోనో ఉద్రేకంతోనో చేయకూడని తప్పు చేశారు కట్టే ఎంతకాలం వాళ్ళని ఆడబోసుకుంటాం. మనం చేయలేదా తప్పులు? మనం చేయమా పోనీ? యోసేపుకి ఉన్న యథార్థత అదండి. అసలు మంచి మాట అండి అది. నువ్వు ప్రేమించగలవా? ఎదురు నీ కీడు చేసిన వాళ్ళు నువ్వు ప్రేమించగలవా? అది యథార్థత అంటే. అందరికీ దేవుడు తోడే ఉండడం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాతావరణం బట్టి క్లుప్త ప్రసంగాన్ని ఇచ్చి ఈరోజు ముగించాను ప్రభువా. క్లుప్తమే కానీ విలువైన విషయాలు మాట్లాడడానికి మీరు కృప చూపించారు. నాకు ఎవరూ లేరని నిరాశ నిస్పృహలతో కొంతమంది కృంగిపోతున్నారేమో, నలిగిపోతున్నారేమో. ఈరోజు వారందరికీ కూడా ఈ మాటలు చాలా బలపరిచే మాటలు, ఆదరించే మాటలు, అయా బ్రతుకునిచ్చే మాటలు ప్రభువా. నువ్వు తోడే ఉన్నావన్న బలంతో, ధైర్యంతో ఈరోజు నుంచి ముందడుగు వేయడానికి సహాయం చేయి. నాకెవరూ లేరు, నాకు ఏ దిక్కు లేదని ఇంతవరకు బాధపడిన బిడ్డలు ఇదిగో అలాగే తిరిగి వెళ్ళకూడదయ్యా. నాకు దేవుడు నిత్యం తోడై ఉన్నాడన్న ధైర్యంతో తిరిగి వెళ్ళాలి. యోసేపు హెచ్చించబడినట్లుగా నా ఆత్మీయ బిడ్డలు హెచ్చించబడాలి. దావీదు అంతకంతకు ప్రబలినట్లుగా నా ఆత్మీయ బిడ్డలు ప్రబలాలి. హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను ప్రభువా, నా ఆత్మీయ బిడ్డలను దర్శించండి. ఈ వాక్యము చేత నా బిడ్డలు ఆదరించబడాలి, దీవించబడాలి. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా దీవించబడాలి. అట్టి కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.